ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటది విచారణ. ఒక మాట భరత్ గారు, ఫైనల్ గా వాళ్ళ క్రియా శూన్యతను, నిష్క్రియా పరత్వాన్ని, వాళ్ళ చాతగాంతనాన్ని, వాళ్ళు పరిపాలించిన దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడే ఒక గొప్ప ప్రాజెక్టు కూడా కట్టలేనటువంటి వాళ్ళ స్థితిని తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. కాబట్టే తెలంగాణ ఉద్యమం అంతా నీళ్లను కేంద్ర బిందువుగా చేసుకునే ఈసారి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం గ్రామానికి పాకింది, ప్రజలకు అర్థమైంది. తెలంగాణ ఉద్యమ విజయంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశమే సాగునీటి అంశం. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏంటంటే 40 ఏళ్ల టైం తీసుకొని 1,00,000 ఎకరాలు ఇచ్చే జూరాలను చేసినారు. 40 ఏళ్ల టైం తీసుకొని ఒక పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చేసినారు. కానీ కేసీఆర్ 3.5 ఏళ్లలో కాళేశ్వరం కట్టినాడు. 18 లక్షలు డైరెక్ట్ ఆయకట్టు, మరో 15-16 లక్షలు సప్లిమెంటేషన్ కోసం చేసినారు. అంటే దగ్గర 38-39 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును 3.5 ఏళ్లలో కంప్లీట్ చేసినారు. ఇది వాళ్ళ కంటగింపండి, ఈర్ష. కాబట్టి కంపారిజన్ వస్తుంది సమాజంలో. కాబట్టి ఈ తాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం, అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటోళ్ల మీద నిందేసి, పోయిన ప్రభుత్వం మీద నిందేసి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవాలనుకుంటున్నారు. వీఆర్ ప్రిపేర్డ్, వీ విల్ ఫేస్. ఓకే. ఇప్పుడు ఈ సభ ఎప్పుడు ఉండబోతోంది, మీరు చేపట్టబోయే సభ? అది కార్యాచరణ ప్రకటిస్తామండి. ఆఫ్టర్ అసెంబ్లీ విల్ డిక్లేర్ ది. కానీ అసెంబ్లీలో కేసీఆర్ దీనిలో ఇప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు. 29th వచ్చి కేవలం 5 నిమిషాలు ఉన్నారు. అసెంబ్లీలో దీని గురించి మాట్లాడితే ఇంకా బాగుండేది కదా. మా హరీష్ కేటీఆర్ మాట్లాడే వాడికి జవాబులు ఇప్పించండి చాలు. బట్ వాళ్ళు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాడా? జీతం తీసుకుంటున్నాడు, 4 లక్షల జీతం, 5 లక్షల జీతం తీసుకుంటున్నాడు, ఎందుకు రాడు? ప్రతిపక్ష నేత డెలిగేట్ చేసినటువంటి ఉపనాయకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అది పెద్ద అంశం కాదు. ఓకే. ఎనీ లెజిస్లేటర్ ఫ్రమ్ తెలంగాణ can deliver more effectively and more logically and more philosophically and more convincingly than your chief minister and irrigation minister. ఓకే. సో ఇప్పుడు 45 టీఎంసీలు అన్నది టెంపరీ మాత్రమే. 40 టీఎంసీలకు ముందు తీసుకుంటాం, బట్ 90 టీఎంసీలు అల్టిమేట్ గా అడుగుతాం. బీఆర్ఎస్ హయాంలో కేవలం పాలమూరు రంగారెడ్డిని సాగునీటి ప్రాజెక్టు మాత్రమే అని చెప్పి ఒప్పుకున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డిఫరెంట్ కేసెస్ వేసి ప్రాజెక్టు యొక్క ప్రోగ్రెస్ ను హ్యాంపర్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ వ్యతిరేకులు కావచ్చు, తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది ద్రోహులు కావచ్చు, పనిగట్టుకొని చేసినటువంటి ఎఫర్ట్స్ మూలంగా ప్రాజెక్ట్ హ్యాంపర్ అవుతున్నప్పుడు ఆన్ గోయింగ్ వర్క్స్ కోసం టెక్నికల్ గా, స్ట్రాటజిక్ గా ప్రభుత్వాలు కొన్ని వ్యూహాల ప్రకారంగా పనులు చేస్తాయి. అవి కడుపులో ఉండేటువంటి విషయాలు. నేను అందుకే మనం ప్రెస్ మీట్ లో చెప్పాను, దొంగలకు, శత్రువులకు ఉపయోగపడేటట్టు మన ఆంతరంగిక విషయాలని నోట్లో వేలేసి కట్టించి దాంట్లోకి వెళ్ళి అవతలికి చూపిస్తున్నారు ఈ ద్రోహులు అని చెప్తున్నాను నేను. ఈ మాట ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా జనవరి 5వ తేదీ కేసు వేసామని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ మీద. ఇప్పుడు మచ్ ఆఫ్ ద వాటర్ హ్యాస్ ఆల్రెడీ ఫ్లోన్ అండర్ ద బ్రిడ్జ్ అండ్ దేర్ ఇస్ నో పర్పస్ టు కన్స్ట్రక్ట్ అని ఉంటుంది చూడండి, ప్రావర్బ్ ఒకటి. కాలం తీరిన తర్వాత తీసుకునేటువంటి చర్యల వల్ల ఫలితం ఏమిటది భరత్ గారు? అంటే కాలం అంటే ఇంకేం, అసలు డిపిఆర్ కూడా తయారు కాలే కదా, డిపిఆర్ కూడా అనుమతి రాలే కదా. బనకచెర్ల అయినా నల్లమల సాగర్ అయినా కాదండి. మొదటి నుంచి నీటి వ్యవహారంలో వాళ్ళు చేస్తున్నటువంటిది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. మేము లేవనెత్తినాం. తెలంగాణలో ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఉంది. సాగునీటి పారుదల ప్రాజెక్టు యొక్క ఆంగ్ల నామకరణం అది. ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అంటారు, INCAD. ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ గా నామకరణం చేసుకున్నారు వాళ్ళు. ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణ నీటిపారుదలకు అడ్వైజర్ గా ఇచ్చినటువంటి జీవో డ్రాఫ్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతిలో తయారీ ఇక్కడికి వస్తేనంటే ఇక్కడ దాన్ని ప్రింట్ తీసి వాళ్ళు సంతకం పెట్టినారండి. ఇక్కడ అడ్వైజర్ టు వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అని రాసింది దాంట్లో. అంటే ఇదేదో టెక్నికల్ గా మిస్టేక్ జరిగింది కాదు. ఆదిత్యనాథ్ దాస్ పర్సనలీ he has identified himself with the interests of Andhra Pradesh government right from many years. ఆల్ ఇండియా సర్వీసెస్ ఏ ప్రభుత్వంలోనైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. అదే వాళ్ళకి మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడానికి లేదు. బట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్
all through he is the intellectual source who supported the argument of Andhra Pradesh, who contributed to Andhra Pradesh against Telangana interest. And the same person is now the advisor to this government. ఇవాళ పవిత్రులాగా మాట్లాడితే ఎట్లనండి? సో సరే, అంటే ఇప్పుడు ఒకటి మీరు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేనా ఆరోపణ చేస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు కోసం సొంత రాష్ట్రం లేదా సొంత జిల్లా కదా మహబూబ్ నగర్ జిల్లా, మీ జిల్లానే, దాన్ని ఎందుకు ఆయన సాక్రిఫైస్ చేస్తారు? దాన్ని నీతివంతులు ఎందుకు చేస్తారు? అల్టిమేట్ గా తను ముఖ్యమంత్రిగా తను మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటది కదా ఆయనకి. ఒక మాట పాలమూరుకి ఏదో ఒకటి చేసి రుణం తెచ్చుకోవాలని ఉంటుంది. అంత కడుపులో ఆర్తున్న నాయకుడు ఏం కాదండి ఆయన. నాకంటే 10-12 ఏళ్ళు చిన్నోడు. టీఆర్ఎస్ పార్టీలో 2023లో నేనే జాయిన్ చేయించిన. కాలం కలిసి వచ్చి ఆయన ఆ స్థానానికి ఎప్పుడు 2003లోనా? 2003 నవంబర్. ఓకే. మా ఊరు సభలో నేను మాకేం ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఆయన రైఫల్ పట్టుకొని తెలంగాణ మీద వ్యతిరేకంగా వచ్చినాడు. ఇక్కడ బలిదానాలు జరుగుతుంటారంటే ఆయన తెలుగుదేశం పార్టీలో గిర గీసుకున్న తర్వాత అప్పటిదాకా ఉండే సిచ్యువేషన్ వేరు. గిర గీసి గీతకి ఇవతలనా అవతలనా అన్నాడు, ఆయన ఆంధ్రపక్షాన్ని ఉన్నాడు. దాని మొమాటం ఏముందండి? ఈజ్ ది మోస్ట్ బ్లూ ఐడ్ బాయ్ అండ్ మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ తెలంగాణ, యాంటీ తెలంగాణ పీపుల్ అండి. ఆయనకు పాలమూరు మీదనో తెలంగాణ మీదనో కడుపు లేదో ఆడుతుంది, ఏదో డెవలప్ చేయడానికి ఆరాటపడుతుంది. గంత గొప్పతనం అట్రిబ్యూట్ చేయాల్సినంత దక్షత లేదండి అక్కడ. Nobody believes it. Accidentally, he is the chief minister of the state today. He will continue. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు సిట్ విచారణ జరగబోతోంది అని ఒకటి క్లియర్ గా చెప్తున్నారు. బహుశా 2-3 రోజుల్లో సిట్ ఫామ్ చేయొచ్చు. Let them get into any sort of inquiry. ఇది ఒక విధాన నిర్ణయంలో ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనేటువంటి విధాన నిర్ణయం ఎవరు చేస్తారండి? బట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదు దీని విషయంలో. నిర్ణయం ఉంది. భరత్ గారు ఒక మాట చెప్తాను. ఉందా? క్యాబినెట్ నిర్ణయం ఉంది. నిర్ణయం లేకుండా అటువంటి పిచ్చి పనులు ఎవరు చేయరు. వాళ్ళు తలకాయలే కూడా మాట్లాడుతుంది నిజం చెప్పాలంటే. ఒక మాట ఇంట్లో గొంతు దించుకొని మాట్లాడుతున్నారు కదా. నాగార్జున సాగర్ యొక్క ఒరిజినల్ సైట్, అప్రూవ్డ్ సైట్ ఏదండి? సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి సైట్ ఏదండి? నందికొండనా? 26 కిలోమీటర్లు కిందికి తీసుకొని పోయి ఎందుకు కట్టారండి అలా? ఓకే. తెలంగాణ గొంతు పోయడానికి చేసింది కదా. గ్రావిటీ మీద తెలంగాణకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేకుండా చేసినారు కదా లెఫ్ట్ సైడ్. మరి ఇప్పుడు ఎవరిని ఊరు తీయాలంటాడు రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే? దివంగత నెహ్రూ గారినా, దివంగత ఇందిరాగాంధీ గారినా? ఓకే. సో అంటే తెలంగాణ ప్రాజెక్టు భీమా అపరికృష్ణ అబాండన్ చేసినందుకు ఎవరిని ఊరు తీయాలండి? 50 ఏళ్ల క్రితమే ప్రాజెక్టులు కట్టి ఉంటే ఇలా ప్రపంచంలోనే బంగారు తునకలలో ఒకటిగా ఉండేది పాలమూరు. ఎవరు చేసిన అన్యాయం అది. సరే, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్యాయం జరిగిందనే కదా ప్రత్యేక తెలంగాణ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పాత కాబట్టి చేంజ్ ఆఫ్ సైట్ అనేటువంటిది దట్ ఆటోమేటికలీ డస్ నాట్ ఎంటైటిల్ ద గవర్నమెంట్ టు బ్లేమ్ ది అదర్ సైడ్. అదొక్కటే కారణం కాదాలి, దానికి హేతుబద్ధత ఉండాలి. ఇవాళ వాళ్ళు దూరాల వద్దు శ్రీశైలం మీద తీసుకుపోయి చేసింది అనేటువంటి దాంట్లో ఆ వాదనే తప్పు. ఇంకొక మాట భరత్ గారు, దూరాల ఎంత ఇల్లాజికల్ అంటే, ఒకటి వాటర్ అవైలబిలిటీ లేదనేది అది స్పష్టంగా కళ్ళ 35 days 1 lakh ప్లస్ ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రెజెంటేషన్ లో చెప్తున్నారు. 35 రెండ్ల 70 TMCలు ఈజీగా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. తెలియదండి ఆయనకు. ఐఎమ్ సారీ టు సే. ఎన్ని రోజులు ఉంటుంది 1 lakh ప్లస్? 22 to 27 days ఉంటుంది. ఓకే. దాని మీద ఆధారపడినటువంటి సెల్ఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదండి. 6.5 లక్షల ఎకరాల పైచిలకు 2 లక్షల ఇంతకు ముందు మీకు లెక్క పెట్టి కలవకుర్తి కింద ఉంటుంది శ్రీశైలం దగ్గర నెట్టెంపాడు భీమా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక 2-3 minutes ఇవ్వండి నాకు. చెప్పండి. శ్రీశైలం మీద ఆధారపడినటువంటి కలవకుర్తి ఎత్తిపోతల శ్రీశైలం వాటర్ యొక్క ఇంపౌండింగ్ వాటర్ యొక్క డెడ్ స్టోరేజ్ దగ్గర మోటార్లు ఉంటాయండి. అంటే మంచినీటి కోసం ఉద్దేశించినటువంటి నీళ్లను కూడా తక్ చేసుకోవడానికి అవకాశం ఉన్న లెవెల్లో పెట్టినారు. ఆ కారణంగా ఏమైతుంది, 230, 240, 250 రోజులు నడుస్తాయి ఆ మోటార్లు, కలవకుర్తి మోటార్లు. ఓకే. దూరాల మీద ఆధారపడినటువంటి మోటార్లు 40-50 రోజుల కంటే ఎక్కువ నడవండి.
ఏది నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ నడవు. తర్వాత జూరాల సొంత ఆయకట్టు ఉంది. అటువంటి కాడ పోయి ఈయన పెట్టి 50 టీఎంసీలను ఎట్లకెళ్ళి కొలుస్తాడండి? అవసరం ఉంది 90 టీఎంసీలు, 100 టీఎంసీలు. 50 టీఎంసీలు తీసుకొని మిగతా 50 టీఎంసీలు కిందికి బహుమానం. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ 3 కలిపి ఎన్ని టీఎంసీలు రోజుకు అవసరం ఉంటుంది? ఈ మొత్తం ఆ 3 మొత్తం కలిపితే మోర్ దాన్ 1 టీఎంసీ అవసరం పడుతుంది. మోర్ దాన్ 1 టీఎంసీ. ఓకే, 1+2 ఇది 3 టీఎంసీ డైలీ అవసరం పడుతుంది ఒకవేళ జూరాల్లో పెడితే. 3 టీఎంసీ అవసరం పడితే మీకు ఎన్ని రోజులు వస్తుందండి? ఒకవేళ వరద 20 రోజులు వస్తుంది కూడా. 20 మీకు ఎవ్రీ ఇయర్ రావాలని కూడా లేదు కదండి అది. నేను ఇంకోటి చెప్పినాను, క్వైట్ లాజికల్, సిడబ్ల్యూసీ చెప్పినటువంటిది. తుంగభద్ర వాటర్స్ వచ్చేసి అలంపూర్ దగ్గర కింద వచ్చేసి సంగమేశ్వరం దగ్గర కలుస్తాయి. 430 టీఎంసీల నీళ్లు వస్తాయి. అది అష్యూర్డ్ వాటర్. ఓకే, దానికి ఇంకే రకమైన ఫిల్టర్స్ లేవు, దానికి ఇంకే రకమైన ఆటంకాలు లేవు. ఇంకొక విషయం ఏంటంటే, జూరాల దగ్గర వాళ్ళు చెప్పినట్లు, వాళ్ళు ప్రతిపాదించినట్లు అంతకుముందు అక్కడ ప్లాన్ చేసినట్లు కనుక ప్రాజెక్టే కన్సీవ్ అయ్యి ఉంటే 43 గ్రామాలు, 90,000 మంది డిస్ప్లేస్మెంట్, 77,000 ఎకరాల భూసేకరణ చేస్తారండి వీళ్ళు. ఓకే, తర్వాత ఇప్పుడు మేము పాలమూరు రంగాట్లో ఎంత చేసినామంటే భూసేకరణ, టోటల్ ల్యాండ్ అక్విజిషన్ ఓన్లీ 27,160 acres we have completed. సో అంటే కాస్ట్ చాలా ఎక్కువ అవుతుండేనా ఈ భూసేకరణ ఖర్చు? ఇదంతా కాస్ట్ కాదండి, మీరు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గ్రామాలన్నీ ఓన్లీ 4 villages. ఇప్పుడు మేము పాలమూరు రంగారెడ్డిలో అక్వైర్ చేసింది ఓన్లీ 4 villages. 2 villages నుంచి ఒక 2 గ్రామ పంచాయతీలు ప్రాజెక్టు మొదలైన తర్వాత కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడినాయి. సో ఆల్ టుగెదర్ ఓన్లీ 6 villages. కేవలం 6 గ్రామాలు 27,000 ఎకరాల భూసేకరణతోన 5,000-6,000 మంది యొక్క డిస్ప్లేస్మెంట్ తో మాత్రమే ఈ ప్రాజెక్టును మేము పూర్తి చేస్తే, వాళ్ళు 43 గ్రామాలు 77,000 ఎకరాల భూమి 90,000 పైసలకు జనాన్ని డిస్ప్లేస్ చేసి వాళ్ళు ప్రాజెక్టు కడతారు. అంటే మళ్ళీ 50 ఏళ్ళు తీసుకోవాలి. తెలంగాణ బతకొద్దు, నీళ్లు రావద్దు. ఇది ఫూలిష్ థాట్ అండ్ ఫూలిష్ థింకింగ్ తప్ప, ఒక కర్సింగ్ యాటిట్యూడ్ తప్ప, ఎదుటోళ్ల మీద ఒక కక్షపూరితంగా వ్యవహరించేటువంటి తప్ప యుద్ధం ఎక్కడుందండి అసలు? మేము గత వారం ప్రెస్ పెట్టినప్పుడు నేను చాలా మంది ఒకవేళ పాలమూరు రంగారెడ్డి జూరాల దగ్గర సోర్స్ తీసుకుంటే గనక చాలా డిస్ప్లేస్మెంట్ చాలా జరిగేది, ఖర్చు జరిగేది, చాలా ప్రజలకు నష్టం జరిగేది. ఖర్చు 3 అంతలు అవుతుంది భరత్ గారు, ఖర్చు 3 అంతలు అవుతుంది. ఖర్చు 3 అంతలు అవుతుంది. మీకు ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ లో ఏమైతుంది, 1 గ్రామం 2 గ్రామాలు కాదు, 43 గ్రామాలు అయ్యే వరకు మీకు 40 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పై మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకో ట్రిబ్యునల్ రావాల్సి వస్తుంది ఈ ప్రాజెక్ట్ ఇట్లా ఉండగానే నీటి పంపకం కోసం. మనం పెట్టుకునే పంపులు కానీ, మనం డిజైన్ చేసుకునే కెనాల్స్ కానీ, సైంటిస్టులు ఇచ్చేటువంటి క్యాలిక్యులేషన్ ఏంటంటే నెట్ ఇయర్ 30 అని ఇస్తారు, 30 years. కానీ మన మెయింటెనెన్స్ వీటన్నిటి బట్టి ఇంకా అడిషనల్ ఇంకో 30-35 years వస్తుంది, అంటే 50+ years కి వస్తుంది. ఏ ప్రాజెక్ట్ కట్టినా దానికి ఉండేటువంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ ఏమి పరిగణలోకి తీసుకోకుండా, వీటి మీద ఏం పరిజ్ఞానం లేకుండా, వీటి మీద ఏం అధ్యయనం చేయకుండా, కనీసం బచావా ట్రిబ్యునల్ ఫస్ట్ కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు నేను మొన్న అడిగినాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు జీవితంలో ఇప్పటిదాకా చదివినారా? చదవకపోతే ఒకసారి చదువు మహానుభావా, నీకు ఇంగ్లీష్ వస్తుంది కదా, ముఖ్యమంత్రి అయితే ఇంగ్లీష్ రాదంటాడు, ఒప్పుకున్నాడు, నీకు వస్తుంది కదా చదువు, కూర్చొని చదువు అని చెప్పిన. లేదు ముఖ్యమంత్రి గారికే మేము విన్నపం చేసినాం, ఈ పంచాయతీ ఎందుకని బాబు, పాలమూరు రంగారెడ్డి ఏదైనా ఒక ప్రాజెక్టు కాడికి వచ్చి మీరు బహిరంగ వేదిక మొత్తం స్టేట్ మీడియా, నేషనల్ మీడియాని పిలుద్దాం, మీరు 2 గంటల 3 గంటల ఎంత తీసుకుంటారో తీసుకోండి, అన్ఇంటరప్టెడ్ గా మేము అంతే టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లెట్ ద పీపుల్ డిసైడ్ అని చెప్పిన. శాసనసభలో ప్రజెంటేషన్ కోసం ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇయ్యరు, వాళ్ళు మాత్రమే చెప్పుకుంటారు, వాళ్ళ వాయిస్ మాత్రమే వెళ్ళాలి, వాళ్ళే నిందలు వేస్తారు, వాళ్ళే శిక్షలు వేసినట్టు మాట్లాడతారు. ఇదేం సభ్యతనండి? థ్యాంక్ యూ నిరంజన్ రెడ్డి గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం ఇచ్చేందుకు. సో మొత్తానికి రెహానా, సో జూరాల సోర్స్ కాకుండా పాలమూరు రంగారెడ్డి శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకున్నారు అన్నదాన్ని వివరించారు. దాని మీదనే ఇప్పుడు సిట్టు వేస్తారట రేవంత్ రెడ్డి. కాళేశ్వరం మీద గోదావరి జలాల్లో ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు,
4-5 నెలలు అవుతుంది, మరి ఇంతవరకు దాని మీద రెస్పాన్స్ లేదు. మరి భారతీయ జనతా పార్టీ నేతలు దాని మీద రెస్పాండ్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ మేడిగడ్డ గురించి ఇచ్చారు, మొత్తం ప్రాజెక్ట్ ఇవ్వాలని వాళ్ళు అంటారు. బట్ సిబిఐ ఇంకా కేసు టేకప్ చేసినట్లేదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో కూడా ఏదో ఒక ఎంక్వైరీ వేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద ఒకటి వేశారు, కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ తర్వాత ఇప్పుడు సిబిఐకి అల్టిమేట్ గా ఇచ్చారు. ఇప్పుడు కృష్ణా ప్రాజెక్టుల గురించి కూడా సిట్ వేస్తానని చెప్పారు. ప్లస్ ఉరిది ఇస్తానన్న వ్యాఖ్యలను అయితే నేను సమర్థించట్లేదు, అంత ఎక్స్టెన్సివ్ గా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు. బట్ ఆయన ట్రాప్ లోకి లాగుతున్నారు రేవంత్ రెడ్డి.